హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి మనకు ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్క్రీన్ పైన కూడా వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా స్టిక్ చేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకు ఇక భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే మనకు కేరళ తీరాన్ని అయితే ఋతుపవనాలు అయితే తాకాయి. అయితే దీని కారణంగా మనకు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు పక్కనున్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వర్షాలు అనేవి జోరందుకోబోతున్నాయి. ఎదురుగాలులు వీచే అవకాశం అయితే ఉంది. ఇక మనకు నైరుతి ఋతుపవనాలు అనుకున్న సమయానికి కేరళలోని బలంగా తాకాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ ఋతుపవనాల కారణంగా ప్రస్తుతం మనకు అరేబియా సముద్రంలో లక్షద్వీప్ బంగాళాఖాతంలో ఋతుపవనాలుగా వేగంగా విస్తరిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ మరియు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తున ఒక ద్రోణి అరేబియా సముద్రంపై తుఫాను వలయం అయితే ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అయితే తీవ్రంగా తగ్గి వాతావరణం ఒక్కసారిగా అయితే కూల్గా అయితే కాబోతుంది. ఇక మనకు జూన్ 15 నాటికి ఋతుపవనాలు నేరుగా మనకు తెలుగు రాష్ట్రాల్లోకి అయితే ప్రవేశించే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే మనకు ఈ అప్డేట్ కాకుండా మనకు మెయిన్గా మరికొద్దిసేపట్లో ఎక్కడెక్కడ వర్షాలు కురవబోతున్నాయని చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు ఇస్తున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డిఎంఏ మనకు ప్రకాష్ జైన్ గారు అయితే ఇప్పుడిప్పుడే ప్రకటన అయితే విడుదల చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనకు మరికొద్ది సేపట్లో ఏలూరు, పోలవరము, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల 43 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు అయితే నమోదైనాయి. ఇప్పుడు ఇదే సమయంలో మనకు ద్రోణి ప్రభావం వల్ల మనకు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర గురువారం మనకు ఈరోజు సాయంత్రం 5 గంటల మనకు 3 గంటల నుండి సాయంత్రం 3 గంటల తర్వాత మేఘాలు కమ్ముకొని వర్షాలు ప్రారంభం కాబోతున్నాయి. అర్ధరాత్రి తర్వాత కోస్తాంధ్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని, రాయలసీమ పరిధిలో చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో రాత్రి వేళల్లో జల్లులు పడతాయని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, 146 కిలోమీటర్ల వేగంతో భీకరమైనటువంటి గాలులు కూడా అయితే ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ చెబుతున్నారు. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మేకలు, గొర్రెల కాపర్లు ఉన్నారో జాగ్రత్తగా మీరు ఏదైనా వర్షాలు పడినా కానీ, సో ఉరుములు పిడుగులు పడినా కానీ సో జాగ్రత్తగా మీరు స్తంభాల కింద, చెట్ల కింద నిలబడుకోకుండా డైరెక్ట్గా మీరు సేఫ్ ప్లేసెస్లో నిలబడుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.